మదిలో మురికిని విసర్జించే ప్రక్రియను నేర్చుకోవాలి. నిత్య ధ్యానంతో మనసు శాంతిమయం చేసుకోవాలి. ఆత్మవిశ్వాసంతో నిస్పృహను మట్టుపెట్ట పూనుకోవాలి. అమాయకత్వంపై మోసపు రంగేయడం మానుకోవాలి. ఓ సఫాయి కర్మచారి, శుభ్రతలో చీపురేగా నీ గద. చేసేవు రోజువారి చెత్తను ముందడుగేసి చిత్రవధ. పరిశుభ్రతను పాటిస్తే జనులందరికీ ఆరోగ్య సుధ. నియమాలు ఉల్లంఘిస్తే ప్రజల స్థితి అయ్యేను వ్యధ. హిందూ మహాసముద్రంలో మెరిసేటి ముత్యం శ్రీలంక. సింధు నాగరికతకు చిహ్నం మొహెంజోదారో హరప్ప. అన్యాయంపై చంద్రవంక కొడవల్ల పదునైన గర్జనంట. వక్రదృష్టి కలిగున్న ఉన్నోళ్లపై తిరుగుబాటే మృత్యుగంట. చెట్లన్నీ గొడ్డళ్లను చూసి పారిపోలేక బావురుమన్నాయి. పక్షులన్నీ దిక్కులేక ఇళ్లపైకెక్కి అరుస్తూ ఏడుస్తున్నాయి. సూర్యుని దాహంతో చేపలన్నీ వలకు ఉరేసుకున్నాయి. వన్యజీవులన్నీ మ్యూజియాల్లో నిర్జీవంగా నిలుచున్నాయి. మొక్కలు నాటుకుంట ఫోటోలు దిగుడు గిదేం పాడు లొల్లి. అవి బతికున్నవి లేనిది లెక్క ఎవరు చూడొచ్చారు మళ్ళీ. లక్ష్మణ రేఖల వాటికి రక్షణిచ్చే విల్లంబుల్ని నాటాలి వెళ్ళి. నేలంతా పచ్చదనం నింపి ప్రేమతో చేయాలి ప్రకృతి పెళ్ళి. పిడికెడు గింజల్ని ధరణి దేహంలో విత్తిన నాడు కడివెడు నీటితో నిద్రలేచే మొలకల సేన చూడు. అవని ఆనందంతో అందించే సిరుల పంటే నేడు. స్వార్థం సోపతిని వీడి సహకారం పాటనే పాడు. గొంతు మూగబోయినా మనసు స్పందన మానొద్దు. చెయ్యి విరిగినా చేయూతలో సహకారాన్ని వదలొద్దు. చదువు రాకున్నా అనుభవ పాఠాలు చెప్పడం మానొద్దు. పోరాటంలో పిరికితనాన్ని సమాధి చేయడమే ముద్దు. చీకటి గీతల పైన వెలుగు అక్షరాలు కుదురుగా రాయడం నేర్చుకో. నిన్నటి రోజు దాచిన శ్రమ నాణ్యం నీడలో నిజాయితీని నిలుపుకో. మాపటి నిద్ర వాకిట తీపి కలల ముగ్గులేసి సాధనతో నిలబెట్టుకో. నువ్వు లేని రేపటి కాలచక్రంలో నీ జ్ఞాపకాల వాసనలను దాచుకో.
తుంటరిగా పరుగెత్తే తురగం ఓడిపోయే ప్రహసనమేనోయ్. పందెం బాటలో గెలిపించే తాబేలు నడక సజావైనదేనోయ్. మాధుర్య ధ్వనినందించు వేళ్ళు తాకని వీణ మౌనమేనోయ్. పురివిప్పి అందాలను ఆరబోసేటి మయూరం మగదేనోయ్. నా మాట వింటూ ఈ వీడియోని వీక్షించిన అభిమానులందరకు నా వినమ్ర ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా రాయండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.